హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు అనేక దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని గ్యాదర్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు పొందడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు అలాగే మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇక ఈరోజు వచ్చిన ఫస్ట్ అప్డేట్ గురించి చూసుకున్నట్లయితే 2008 డిఎస్సికి సంబంధించిన ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. డిఎస్సి 2008 అభ్యర్థులు 1400 మంది. ధృవపత్రాల పరిశీలన పూర్తి చేసిన అధికారులు త్వరలోనే కాంట్రాక్టు టీచర్లుగా నియమించే అవకాశం. రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి 2008 అభ్యర్థుల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. సుమారు 1400 మంది ఉద్యోగాలు చేయడానికి ముందుకొచ్చారు. వారి ధృవపత్రాల పరిశీలన ప్రక్రియను కూడా పూర్తి చేశారు. త్వరలోనే వీరిని కాంట్రాక్టు టీచర్లుగా నియమించే అవకాశం ఉంది. 2008లో నిర్వహించిన డిఎస్సిలో సుమారు 3400 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశాన్ని కోల్పోయారు. వారంతా అప్పటి నుంచి ఆందోళన చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వ పెద్దలకు వినతి పత్రాలు కూడా సమర్పించడం జరిగింది. అయితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 2008 డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేస్తామని ప్రకటించింది. అనంతరం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి కూడా వీరికి ఉద్యోగాలు ఇస్తామని వెల్లడించారు. అందుకు అనుగుణంగా వారికి కాంట్రాక్టు పద్ధతిలో ఉపాధ్యాయ ఉద్యోగాలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా జిల్లాల వారీగా డిఎస్సి 2008 అభ్యర్థుల సర్టిఫికెట్ల తనిఖీ పూర్తి చేశారు. సుమారు 1400 మంది అభ్యర్థులను అర్హులుగా గుర్తించినట్లు తెలిపింది. వీరిని త్వరలోనే కాంట్రాక్టు టీచర్లుగా నియమించనున్నారు. కాగా ఇటీవలే రాష్ట్రంలో 10,000 మంది కొత్త టీచర్లను నియమించారు. దీంతో చాలా పాఠశాలల్లో విద్యార్థుల నిష్పత్తి కంటే ఉపాధ్యాయుల నిష్పత్తి ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో డిఎస్సి 2008 అభ్యర్థులను ఎలా సర్దుబాటు చేయాలనే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. పైగా కాంట్రాక్టు పద్ధతిలో నియమించే వీరికి చెల్లించే జీతాలు పరిమిత స్థాయిలో ఉంటాయి. అలాంటప్పుడు వారి సొంత ప్రాంతంలో కాకుండా ఇతర ప్రాంతంలో పోస్టింగ్లు ఇస్తే వారు వెళతారా అనే అంశంపై అధికారులు ఆలోచిస్తున్నారు. వీరికి పోస్టింగ్లను ఎక్కడ ఎలా ఇవ్వాలనే అంశంపై త్వరలోనే ఉన్నతాధికారులు స్పష్టతనిచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. 2008 డిఎస్సికి సంబంధించి 1400 మందిని అయితే గుర్తించడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రాజ్యాంగ వజ్రోత్సవం. రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటికీ 8 షెడ్యూళ్ళు, 22 అధ్యాయాలు, 395 అధికరణలతో రూపొందించిన భారత రాజ్యాంగం ఆమోదం పొందిన రోజు 1949 నవంబర్ 26 ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా ఖ్యాతి గడించింది మన రాజ్యాంగం. రాజ్యాంగం ఆమోదించి 75 సంవత్సరాల సందర్భంగా రాజ్యాంగానికి సంబంధించిన పలు అంశాలు అయితే ఇవ్వడం జరిగింది. రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచి 7.5 దశాబ్ద కాలంలో జరిగిన రాజ్యాంగ సవరణల సంఖ్య 106 రాజ్యాంగ సవరణలు జరిగాయి. ప్రపంచంలోనే అతి పెద్దదైన మన రాజ్యాంగంలో ఉన్న పదాల సంఖ్య దాదాపు 146,000 పదాలైతే మన రాజ్యాంగంలో ఉండడం జరిగింది. రాజ్యాంగం రచనకు అయిన మొత్తం ఖర్చు అక్షరాల 64 లక్షల రూపాయలు దీనికి సంబంధించి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎం జగన్నాథరావు కన్నుమూత. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, లా కమిషన్ చైర్మన్ జస్టిస్ జగన్నాథరావు సోమవారం రాత్రి హైదరాబాద్లో హైదర్గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లోని తన నివాసంలో గుండెపోటుతో మరణించడం జరిగింది. ఆయనకు 2 కుమారులు, 1 కుమారుడు ఉన్నారు. కుమారుడు జస్టిస్ ఎం రామచంద్రరావు ప్రస్తుతం జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా అలాగే లా కమిషన్ చైర్మన్గా కూడా ఎం జగన్నాథరావు పనిచేయడం జరిగింది. ఈయన సోమవారం గుండెపోటుతో మరణించడం జరిగింది. ముఖ్యమైన వార్త. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడి మృతి అంటూ మరొక న్యూస్ అయితే రావడం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడైన జాన్ ఆల్ఫ్రెడ్ టిన్నిస్వుడ్ సోమవారం ఇంగ్లాండ్లోని లివర్పూల్ సమీపంలో గల శరణాలయంలో మృతి చెందారు. ఆగస్టు 26న తన 112వ పుట్టినరోజు జరుపుకున్న జాన్ ఆల్ఫ్రెడ్ గిన్నిస్ రికార్డుల ప్రకారం 9 నెలల పాటు ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడి హోదాలో ఉన్నారు. చారిత్రక విషాదమైన టైటానిక్ కూడా మునిగిన
1912లో ఈయన పుట్టి 2 ప్రపంచ యుద్ధాల కాలంలో జీవించున్నారు. దీనికి సంబంధించిన వార్తనైతే ఇవ్వడం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడి హోదాలో జాన్ ఆల్ఫ్రెడ్ టిన్నిసూడ్ మరణించడం జరిగింది. దీనికి సంబంధించిన వార్తనైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్కు సంబంధించి మరికొన్ని ఇవ్వడం జరిగింది. ప్రధాని మోదీ 2024 నవంబర్ 25న ఢిల్లీలో అంతర్జాతీయ సహకార కూటమి గ్లోబల్ సదస్సులో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025ను ఆయన ప్రారంభించారు. సహకార ఉద్యమంలో భారతదేశ నిబద్ధతకు ప్రతీకగా రూపొందించిన స్మారక పోస్టల్ స్టాంపును ఆయన విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే దక్షిణ అమెరికా ఖండంలోని ఉరుగ్వే అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష బ్రాడ్ ఫ్రంట్ కూటమి అభ్యర్థి యముండు ఒర్సీ విజయం సాధించడం జరిగింది. 34 లక్షల జనాభా గల ఉరుగ్వేలో 27 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఒర్సీకి 49% ఓట్లు పోలవగా పాలక నేషనల్ పార్టీ అభ్యర్థి అల్వరో డెల్గారుకు 45% ఓట్లు లభించడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రైతుల్ని ప్రకృతి సేద్యం వైపు మళ్లించడానికి వీలుగా రాబోయే 2 ఏళ్లలో 2481 కోట్లకు ఖర్చు చేయడానికి 2024 నవంబర్ 25న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం జరిగింది. 2025-26 నాటికి సుమారు 1 కోటి మంది రైతులు 7.5 లక్షల హెక్టార్లలో రసాయనాల రహిత సాగు చేయడానికి వీటిని వెచ్చించనున్నారు. భూసార నాణ్యతను ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వివిధ పద్ధతుల కింద 2021-22 నుంచి 2023-24 మధ్య కాలంలో తెలంగాణకు 1.22 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్కు 1.48 లక్షల కోట్లకు పైగా నిధులు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి 2024 నవంబర్ 25న లోక్సభలో పేర్కొనడం జరిగింది. ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్, అలాగే ముఖ్యమైన వార్తలు కూడా రావడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోలు పొందడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.